నీ హృదయంలోకి ఆహ్వానించు. ఆయన నీకు శాంతి ఇస్తాడు, ఆయన నీకు నెమ్మది ఇస్తాడు, ఆయన నీకు సంతోషం ఇస్తాడు. నిజమైన క్రిస్మస్ ఏంటి అంటే యేసుని నీ హృదయంలోకి ఆహ్వానించడమే నిజమైన క్రిస్మస్. యేసు వారి జన్మ మనకి ఏం నేర్పిస్తుందంటే, ప్రైజ్ ది లార్డ్. నిన్న మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాము క్రిస్మస్ గురించి, మనం ఎందుకు సంతోషించాలి అని. ఈ రోజు యేసుప్రభు వారు జన్మించడం ద్వారా ఆయన మనకు కొన్ని ఆత్మీయమైన సంగతులు నేర్పిస్తూ వచ్చారు. అవి ఏంటి, ఎందుకు యేసుప్రభు వారు జన్మించారు అనే విషయం మనం ధ్యానిస్తూ, క్రిస్మస్ అంటే CHRISTMAS 9 అక్షరాలతో మనం రాస్తాము. ఈ అక్షరాలను ఉపయోగించుకొని మనకు గుర్తుండే విధంగా మనం ధ్యానం చేద్దాము. లూకా సువార్త 5వ అధ్యాయము 31వ వచనం 32వ వచనం. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని చెప్పెను. యేసుప్రభు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, నేను పాపులను పిలువవచ్చాను కానీ నీతిమంతులను పిలువడానికి నేను రాలేదు. ఆయనకి తన కమిట్మెంట్ తెలుసు. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చారో యేసుప్రభు వారు, ఆయనకి కలిగిన తన పని తెలుసు, తన కమిట్మెంట్ తెలుసు, తన నిబంధత తెలుసు. అదే రీతిగా యేసుప్రభు వారు భూమి మీద ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎంతో మంది ఆయన దూషించారు. కొన్ని ప్రాంతాల నుంచి యేసుప్రభు వారు తప్పించుకొని వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన తనకి వచ్చిన కమిట్మెంట్, ఆయన జన్మించిన కమిట్మెంట్ ని ఆయన గుర్తు చేసుకొని ఆ రీతిగానే ఆయన పని ముగించుకొని ఆరోహణమై వెళ్ళిపోయారు. కాబట్టి యేసుప్రభు వారు మనకు నేర్పించేది ఏంటి అని అంటే, ఈ క్రిస్మస్ మనకు నేర్పించేది ఏంటి అని అంటే, మన జీవితంలో కూడా మనము కూడా కమిట్మెంట్ కలిగి ఉండాలి, నిబంధత కలిగి ఉండాలి. ఈ 3 విషయాలు మనం చూద్దాము. మొదటిది 1 యోహాను 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాము, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. మొదటిగా ఏంటంటే, దేవుని వాక్యానికి, దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు, గాడ్స్ వర్డ్, దేవుని వాక్యంలో అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలన్నిటికీ కూడా మనము నిబంధత కలిగి ఉండాలి. ఆ ఆజ్ఞలన్నిటికీ కూడా కమిట్ అయి ఉండాలి. మనం దేవుడు మనకు ఒక ఆజ్ఞ చెప్తే ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా మనం ఆజ్ఞ చేసేవారిగా ఉండాలి. దానియేలు జీవితంలో కూడా మనం చూస్తాము. దానియేలు నా ప్రతిమకు మొక్కమని చెప్పినప్పుడు, నేను మొక్కను, నేను చెయ్యను, ఆయన అంత అధికారంలో ఉన్నా కూడా దేవుని వాక్యానికి, దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు ఆయన కట్టుబడి ఉన్నాడు. దేవుని ఆజ్ఞకు, దేవుడు చెప్పిందే చేస్తాను, పరిస్థితులు నన్ను సింహాల బోనులో వేసినా పర్లేదు, నేను దేవుని మాటే వింటాను, దేవుని మాటకి నేను కట్టుబడి ఉంటాను. ఇటువంటి తీర్మానంలోకి మనం రావాలి. 1 యోహాను 3వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, దేవుని ఆజ్ఞలు గైకొన్న వారికి, దేవుని ఆజ్ఞలకు ఆయనకి ఇష్టమైనవి చేసిన వారికంట మనం ఏది అడిగినను ఆయన వలన అది మనకి దొరుకును. అదే రీతిగా 1 యోహాను 3వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, ఆయన ఆజ్ఞలను గైకొన్న వాడు ఆయన యందు నిలిచియుండును, నా యందు నిలిచియుండు వాడు బహుగా ఫలించును అని మనం యోహాను సువార్తలో చూస్తాం. ఎప్పుడైతే మనం దేవుని యందు నిలిచి ఉంటామో ఆత్మ ఫలింపులోకి వస్తుంది. అంటే ఆయన ఆజ్ఞలు గైకుంటే మనము ఆయనలో నిలిచి ఉంటాము. ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మనము ఫలించే వారిగా ఉంటాం. మన జీవితం ఫలభరితమైన జీవితంగా ఉంటది. ఫ్రూట్ఫుల్ లైఫ్ మనకు ఉంటది. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవుని మాట వినడము చాలా శ్రేష్టమైన విషయం. నువ్వు ఎన్ని అర్పణలు ఇచ్చినా, ఎన్ని బలులు ఇచ్చినా కూడా దేవునికి కావాల్సింది ఏంటంటే ఆయన మాట వినడం కావాలి, ఆయన మాట గైకొనడం కావాలి, ఆయన మాటను నువ్వు అనుసరించడం కావాలి. రెండోదిగా దేనికి మనం కమిట్మెంట్ కలిగి ఉండాలంటే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. ఆ 12వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, అపోస్తలుడైన పౌలు అనేకులకు, సంఘములో చేర్చబడిన వారికి ఒక్కొక్క పని దేవుడిస్తాడు. అనేకులకు అనేకమైన పనులు ఉంటాయి. శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఒకే పని చేయవు. కాబట్టి అదే రీతిలో సంఘములో చేర్చబడిన మనందరము కూడా ఒకే శరీరానికి అవయవలమై ఉన్నాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క పనుంది అని అనేకమైన పనులు అక్కడ చెప్తాడు. చెప్తే ఏమంటాడంటే, జాగ్రత్తతో సంతోషముతో పని జరిగించాలి అని చెప్తాడు. అంటే గాడ్స్ వర్క్, దేవుడు మనకిచ్చిన పనికి మనము కట్టుబడి ఉండాలి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని ఇస్తారు. ఆ పని పెద్ద పని, చిన్న పని అనే భేదం లేదు. కానీ ఆ పని నువ్వు ఎంత కమిట్మెంట్ తో చేస్తున్నావు, ఎంత డెడికేటెడ్ గా చేస్తున్నావు, దేవునికి ఎంత కట్టుబడి ఉండి ఆ పని చేస్తున్నావు, ఏ పరిస్థితి వచ్చినా కూడా దేవుడు నీకు ఇచ్చిన పని చేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం మన జీవితంలో కమిట్మెంట్ కలిగి ఉన్నట్టు. అందుకే ప్రకటన గ్రంథంలో, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి జీతము నా యొద్ద ఉన్నది. అంటే మనం చేసే ప్రతి పనికి కూడా మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన మనకు జీతం ఇస్తాడు. ప్రతి ఒక్కరు కూడా మనం చేసిన పనికి, నువ్వు తక్కువ పని చేస్తే తక్కువ జీతం వస్తుంది. ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే నువ్వు పని చేయగలవు గాని, దేవుని పని చేయగలవు గాని తరువాత నువ్వు దేవుని పని చేయలేవు. అందుకే యేసుప్రభు వారు కూడా అంటారు, ఎవరి పనులు వారు చూసుకుంటున్నారు కానీ దేవుని పనులు ఎవ్వరూ చూడట్లేదు, దేవుని రాజ్యం గురించిన పనులు ఎవ్వరూ చూడట్లేదు.
అంటే మనము లోకంలో మన పనుల్లో మనం బిజీ అయిపోయాం నిజమే, కానీ దేవుని పని మీద మనం దృష్టి పెట్టాలి. అందుకే యేసుప్రభు వారు అంటారు, ఒకరికి 5 తలాంతులు ఇచ్చారు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చారు, ఒకరికి 1 తలాంతు ఇచ్చారు. 5 తలాంతులు ఇచ్చిన వారు 10 తలాంతులు చేశారు, 2 తలాంతులు ఇచ్చిన వారు 4 చేశారు, కానీ 1 తలాంతు ఇచ్చిన వాడు ఏమీ చేయలేదు, భూమిలో దాచిపెట్టాడు. 5 తలాంతులు 10 తలాంతులుగా చేసిన వాడిని బలా నమ్మకమైన మంచి దాసుడా అని తనని దేవుడు మెచ్చుకుంటాడు. మన జీవితంలో కూడా దేవుడు మనకి ఇచ్చిన తలాంతులను దేవుని కొరకు ఉపయోగించాలి. కాబట్టి ఆ పనికి మనము కమిట్మెంట్ కలిగి ఉండాలి. పరలోక రాజ్యంలో అందరూ జీతం తీసుకుంటా ఉన్నప్పుడు, అందరూ వారి వారి పని చొప్పున దేవుడు వారికి బహుమతులు ఇస్తా ఉన్నప్పుడు మనం వట్టి చేతులతో నిల్చుంటే బాగుంటదా? రక్షణ అయితే పొందావు, పరలోకం అయితే వెళ్తావు, కానీ ఆ జీతం మనం తీసుకోలేనప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన పని చేయకపోవడము తప్పే, దేవుడు ఇవ్వని పని చేయడము కూడా తప్పే. అందుకే మనది కాని పని చేస్తేనే సంఘాల్లో ఈరోజు చాలా నష్టం వస్తుంది. కాబట్టి ఎవరికి ఇచ్చిన పని, ఎవరి కొరకు దేవుడు సిద్ధపరిచిన నిర్దిష్టమైన పని వారు చేయడానికి మనం ప్రయత్నం చేద్దాము. మూడవదిగా 1 కొరింథీ 9:16 నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. ఎప్పుడైతే నువ్వు సువార్త ప్రకటిస్తూ ఉంటావో దేవునికి మనము సాక్షులుగా ఉంటాం, దేవుని మనము చూపించే వారిగా ఉంటాం, దేవునికి మనం రిప్రజెంటేటివ్స్. యేసుప్రభు వారికి భూలోకంలో మనం రిప్రజెంటేటివ్స్ గా ఉండాలి. అంటే మీరే నాకు సాక్షులు అని యేసుప్రభు వారు మాట్లాడతారు. ఫర్ గాడ్స్ విట్నెస్, దేవుని సాక్షిగా ఉండటం కొరకై మనము నిబంధత కలిగి ఉండాలి, కమిట్మెంట్ కలిగి ఉండాలి. నోటి మాటలతో దేవుని మాటలు చెప్పడం కాదు, కానీ మన జీవితం ద్వారా మనము దేవుని చూపించే వారిగా ఉండాలి. సిలువ వేయబడిన క్రీస్తుకు మనము సాక్షులుగా ఉండాలి. కొన్నిసార్లు మనము మనుషులకి సాక్షులు అయిపోతాం, కొన్నిసార్లు మనము మనుషులకి దాసులు అయిపోతాం. మనుషులకి దాసుడుగా, దేవునికి దాసుడుగా, ఇద్దరు యజమానులకు మీరు దాసులుగా ఉండలేరు. యేసుప్రభు వారు అంటారు, ఇద్దరు యజమానులకు ఎవ్వరు కూడా దాసులు ఉండరు. అయితే నువ్వు లోకానికి సాక్షిగా ఉండాలి, లేకపోతే నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలి. కాబట్టి దేవునికి మనము సాక్షిగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. లోకములో అనేక పరిస్థితుల్లో మనము సాక్షులుగా ఉంటాం, కానీ దేవునికి మనము సాక్షిగా ఉండాలి. యేసుప్రభు వారి జన్మ మనకేం నేర్పిస్తుందంటే, ఆయన భూమి మీదకు ఒక పనితో వచ్చాడు, ఒక కమిట్మెంట్ తో వచ్చాడు. ఎన్నో పరిస్థితులు వచ్చాయి, యేసయ్యకు ఎన్నో శ్రమలు వచ్చాయి, సాతాను ఎంతో శోధించాడు. వాటన్నిటిని పక్కన పెట్టి ఆయన ఏ కమిట్మెంట్ తో భూమి మీదకి వచ్చాడు దాన్ని నెరవేర్చేసయ్య ఆరోహణమై వెళ్ళిపోయారు. మనము కూడా కమిట్మెంట్ కలిగి ఉండాలి. మన జీవితంలో మనము కూడా దేవుని వాక్యం పట్ల, దేవుని మాట పట్ల, దేవుని సాక్షిగా ఉండటానికి నిబంధత కలిగి ఉండాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా నేను కదలను. యెహోషువ కూడా అంటాడు కదండి, నేను నా ఇంటి వారిను యెహోవాని సేవిస్తాము, మీరెవరిని సేవిస్తారో మీరు నిర్ణయించుకోండి అని ఒక సాక్షిగా, ఒక పనికి ఆయన కట్టుబడి జీవిస్తూ వచ్చాడు. ఇదే నిజమైన క్రిస్మస్. ఒకవేళ ఇంకా నీ జీవితంలో కమిట్మెంట్ లేకపోతే, ఒకవేళ ఇంకా నీ జీవితంలో దేవుని మాటను నువ్వు వినకపోతే, ఒకవేళ ఇంకా నీ జీవితంలో దేవుని ఆజ్ఞలు గైకొనలేకపోతే, ఇంకా నీ జీవితంలో దేవునికి సాక్షిగా ఉండలేకపోతే, ఇంకా నీ జీవితంలో దేవుని పని నువ్వు చేయలేకుండా ఉంటే, ఇప్పటికైనా యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా నేను అలాగ ఉండటానికి నాకు సహాయం చేయండి అని ఆయన సహాయాన్ని కోరుకుంటే ఆయన మనకి సహాయం చేస్తాడు. ఒకవేళ నీకు పరలోక రాజ్యంలో జీతం పొందాలని ఉంది, పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఉంది, దేవుని పని నువ్వు భూమి మీద చేయాలని ఉంది, నీ పని ఏంటో నీకు తెలుసుకోవాలని ఉంది, తెలుసుకోలేకపోతున్నావు, పరలోక రాజ్యానికి ప్రవేశించలేకపోతున్నావు అంటే కారణం ఏంటంటే నీ జీవితంలో రక్షణ లేదు. నీకు రక్షణ అవసరం. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చిన ఇంపార్టెంట్ పర్పస్ ఏంటి అని అంటే, నీకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఆయన పాపులను పిలవడానికి వచ్చాడు. ఏ భేదము లేదు, అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమను పొందలేకపోవడం ద్వారా మనము పాపులుగా జీవిస్తున్నామని తెలిసి యేసయ్య భూమి మీదకి వచ్చారు. ఒకవేళ ఇంకా నువ్వు రక్షణ లేకుండా జీవిస్తూ ఉంటే, ఎన్ని క్రిస్మస్లు చేసుకున్న నీ జీవితంలో వ్యర్థం. యేసయ్యని నీ స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన నీ జీవితంలో చేర్చుకో. ఇందుకొరకే యేసయ్య భూమి మీదకి వచ్చారు. ఇందుకొరకే యేసయ్య నరావతారముతో భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు మరణించాడు, నీ కొరకు నా కొరకు సిలువ వేయబడ్డాడు, నీ కొరకు నా కొరకు సృష్టికర్త అయిన దేవుడు, గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు మరియ గర్భములో ఒదిగిపోతూ వచ్చాడు. ఒక శిశువుగా చేయబడుతూ వచ్చాడు, శిశువుల తొట్టిలో పరుండబెట్టబడుతూ వచ్చాడు. ఎంతో ఆయన పుట్టుక నుంచి తిరస్కారం ఎందుకు, ఇదంతా ఎందుకనంటే ఆయనకి, అందుకే యేసుప్రభు మనుష్య కుమారుడికి తలవాల్చుకుంటకు స్థలము కూడా లేదు. ఇన్ని పరిస్థితుల్లో యేసయ్య ఎందుకు జీవించాడంటే నీకు నాకు రక్షణ ఇవ్వడానికి. ఇంకా నువ్వు యేసయ్యని నమ్ముకోకపోతే, ఇంకా నీకు రక్షణ లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళడం అసాధ్యం. ఎన్నో పరిస్థితులు మనం చూస్తున్నాం. లోకంలో ఎంతో మంది వారి జీవితాన్ని యాత్ర ముగించుకొని వెళ్ళిపోతున్నారు. నువ్వు ఇంకా జీవిస్తున్నావంటే వారికంటే మనం గొప్పవారి కాదు, కానీ మనం రక్షణ పొందాలని
దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. మన పట్ల కనికరం చూపించి ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఎన్నో సంగతులు నెరవేరుతా ఉన్నాయి. బైబిల్లో చెప్పిన ప్రతి ప్రవచన వాక్యం నెరవేరుతూ ఉంది, మనం చూస్తూ ఉన్నాము. ఈ పరిస్థితులన్నీ ఎందుకు వస్తున్నాయంటే యుద్ధాలు, కరువులు, తెగుళ్ళు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే దేవుని రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడలో ఎత్తబడకపోతే ఎంతో నష్టం ఉంది. ఆయన రాకడలో నువ్వు ఎత్తబడకపోతే ఎన్నో పరిస్థితులు మనం అనుభవించాల్సి వస్తుంది, ఎంతో నష్టం. యుగ యుగాలు ఆ నరకము కాలే నరకంలో నుంచి, అగ్ని ఆరదు, పురుగు చావదు అటువంటి కొలిమిలో నుంచి తప్పించే మార్గం ఏది కూడా లేదు. అందుకని భూమి మీద ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే యేసయ్యని స్వంత రక్షకునిగా అంగీకరించి, యేసయ్య నా హృదయంలోకి రాని నువ్వు అడిగితే చాలు, పాపాలు క్షమించు అని అడిగితే చాలు, యేసయ్య వెంటనే నీ హృదయంలోకి వస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు. ఆయన నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు, జీవ గ్రంథంలో నీ పేరు రాసుకుంటాడు. రెండవ రాకడలో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే, ఇంకా ఎవరైనా యేసయ్యని స్వంత రక్షకునిగా అంగీకరించకపోతే నేడే అనుకూలమైన సమయము. యేసయ్యని నీ హృదయంలో అంగీకరించి, యేసయ్యని నీ హృదయంలో ఆహ్వానించు. ఆయన తలుపు నద్ద నిలిచిండి తట్టుచున్నాడు. ఎవడైనా నువ్వు తలుపు తీసిన ఎడల నేను వాడితోను, వాడు నాతోను కలిసి మేము భోజనం చేస్తామని. ఇంకా ఎంతకాలం నీ హృదయం బయటే పెడతావు? ఓకే, నీ హృదయంలోకి ఆహ్వానించు. ఆయన నీకు శాంతి ఇస్తాడు, ఆయన నీకు నెమ్మది ఇస్తాడు, ఆయన నీకు సంతోషం ఇస్తాడు. నిజమైన క్రిస్మస్ ఏంటి అంటే యేసయ్యని నీ హృదయంలోకి ఆహ్వానించడమే నిజమైన క్రిస్మస్. కాబట్టి ఇలాంటి క్రిస్మస్ మనం ఈ సంవత్సరమైన నిజమైన క్రిస్మస్, ఆత్మీయమైన క్రిస్మస్ ఈ సంవత్సరం నుంచి అయినా మనం కలిగి ఉందాము. యేసయ్య దగ్గర నీ పాపములు ఒప్పుకొని ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించు.